నమస్తే, వెల్కమ్ టు ముచ్చటైన మాట. నేను అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. అంటే చాలామంది ఈ ముచ్చటైన మాట ఛానల్లో ఏముంది, ఓన్లీ పిట్ట కథలే కదా, అందరికీ తెలిసిన కథలే కదా అని చాలామంది అనుకుని ఉంటారేమో బహుశా. సో నా ఛానల్ గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఏంటి అంటే, మనం చిన్నప్పుడు మనకి మన అమ్మమ్మలు కానీ, నాన్నమ్మలు కానీ, లేకపోతే అమ్మలు కానీ మనకి ఎన్నో కథలు చెప్పి మనం నిద్రపోతునేటప్పుడు, లేకపోతే స్కూల్ సెలవులు ఇచ్చినప్పుడు కానీ, సాయంత్రం వేళల్లో కానీ ఏదైనా మనకి ఎన్నో కథలు చెప్పేవాళ్ళు, అవును కదా. కానీ ఇప్పుడు పిల్లలకి ఎక్కడ మనం కథలు చెప్పే ఒక టైం అనేది ఉంటుందా? ఇప్పుడు అమ్మలకి అందరికీ కూడా ఉద్యోగాలనో, లేకపోతే ఇంటి పనులనో, లేకపోతే ఇంకోటి ఏదనో అని పిల్లల్ని ఏంటంటే వాళ్ళ మట్టుగా వాళ్ళు ఆడుకునేలాగున వాళ్ళకి బొమ్మలు ఇచ్చానో, లేకపోతే వీడియో గేమ్స్ ఇచ్చానో, లేకపోతే మొబైల్ దగ్గర పెట్టానో, లేకపోతే టీవీ దగ్గరనో కూర్చుని పెడుతున్నారు. కానీ అదే పిల్లల్ని మనం ఎంగేజ్ చేస్తూ, మన కథలు చెప్తూ, మనం ఒకవేళ కానీ వాళ్ళని దగ్గరగా పెట్టుకున్నామనుకోండి, ఆ అనుభూతి, ఆ ఆనందం ఎంత ఉంటుంది చెప్పండి. ఇప్పుడు పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా, చిన్నపిల్లలు మొబైల్కి ఎందుకు ఎడిక్ట్ అవుతున్నారు అంటే, మనం సరి అయిన టైము ఇవ్వలేకపోవటం వలన. కాదనను, అందరికీ వాళ్ళ పనులు ఉంటాయి, వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయి, వాళ్ళు సరైన టైం ఇవ్వలేక వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. కానీ అలాంటప్పుడే ఇలాంటి చిన్న చిన్న పిట్ట కథలు ఏమన్నా పిల్లలకి ఆన్ చేసి, ఒక అమ్మమ్మ చెప్పినట్టో, ఒక అమ్మ చెప్పినట్టో, ఒక తాతమ్మ చెప్పినట్టో మనం ఈ పిట్ట కథలు వాళ్ళకి వినిపించినట్టయితే, నేను చెప్పే ప్రతి పిట్ట కథలో ఒక చిన్న నీతి ఉంటుంది, వాళ్ళకి ఒక కథ చెప్పినట్టు, కథ వినిపించినట్టు ఉంటుంది. అందుకని నేను ఇది ముచ్చటైన మాట అని నేను స్టార్ట్ చేయడానికి కారణమండి. అందరూ అనుకుంటారు, ఇలాంటి పిట్ట కథలు మేము చిన్నప్పుడు ఎప్పుడో విన్నాము అని. వినుండొచ్చు, మీ అందరికీ నేను చెప్పిన ప్రతి విషయం తెలిసి ఉండవచ్చు. కానీ నేను మరొక్కసారి మీకు గుర్తు చేసి మీ పిల్లలకి వినిపిస్తారో, లేకపోతే మీరే విని చెప్పుకుంటారో అని ఒక చిన్న ప్రయత్నం. సో అందుకనే అప్పుడప్పుడు కూడా ఏదో ఒక షార్ట్స్ చేస్తూ కొంచెం నవ్వించడానికి ట్రై చేస్తుంటాను. నాకు తోచినంత రీతిలో ఒక చిన్న పిల్లలకి అయినండి, లేకపోతే పెద్దవాళ్ళకి అయినండి, ఒక చిన్న చిన్న కథలు చెప్పి వాళ్ళ మనసుకు కొంచెం చిన్న ఉత్సాహాన్ని అయినా అందజేయాలని ఒక చిన్న ఆశ. సో ఆ ఆశతోనే నేను ఈ ముచ్చటైన మాట అనే ఛానల్ని స్టార్ట్ చేశానండి. నా ఈ చిన్న చిన్న పిట్ట కథలు మీ ఇంట్లో ఉన్న చిన్న చిన్న పిల్లలకైనా కనీసం వినిపించి నా ఛానల్ని లైక్ చేస్తారని, మనస్ఫూర్తిగా ఆదరిస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్.